పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 1 నుంచి స్టార్ట్ అయ్యి 20 వరకు ఉంటున్నాయి. ఈ 1 వీక్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారు మొదటి రోజు రావడం జరిగింది. 2 డేస్ ఢిల్లీలో ఉండడం జరిగింది. మన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యల మీద వారి ఆధ్వర్యంలో కన్సల్ట్ మినిస్టర్లకి అందరం కూడా కేంద్ర మంత్రులు కలిసి వారికి ఒక ఉత్తరాలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా లాస్ట్ టైం మనం ప్రస్తావన చేసాం, ఏదైతే చిబురుబిల్ నుంచి రాజాం, పాలకొండ, పర్లాకిమిడి, ఇటు పలాస వరకు రైల్వే కొత్త లైన్ కోసం అడిగాం. దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరొకసారి. అలాగే నేషనల్ హైవేస్ ప్రధానంగా మన విజయనగరం, నెల్లిమర్ల, చిబురుబిల్లి, రాజాం, పాలకొండ వరకు అటు ఒరిస్సా అడ్డుబంగి వరకు వెళ్ళే 4 లైన్స్ కోసం అడగడం జరిగింది. రెండవది మనకి విజయనగరం, గజపతినగరం, రామభద్రాపురం నుంచి బొబ్బిలి, మన పార్వతీపురం ఒక లైను, రాయగడ అది, రామభద్రాపురం నుంచి రాజాం టు చిలకపాలెం వరకు ఒక 4 లైన్స్ కోసం కూడా అడగడం జరిగింది. అలాగే సంగీత కళాశాల, మన విజయనగరం సంగీత కళాశాలకు సంబంధించి కూడా 1,50,00,000 రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారికి మొన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కేంద్ర టూరిజం వాళ్ళకు కూడా అడగడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం సంబంధించి ఇతర ప్రధాన సమస్యలు, సాగునీరు సంబంధించి ప్రధానంగా తోటపల్లి, మడ్డువలస, తారకరామ సాగరు, అలాగే నదుల అనుసంధానం మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటిగా అన్నీ కూడా రిప్రజెంటేషన్లు ఇస్తూ మంత్రులను కలుస్తూ వాళ్ళని అడగడం జరిగింది. అలాగే మొన్నను పేరెంట్స్ మీటింగ్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ కోసం కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాని గారు కూడా అభినందించడం జరిగింది నారా లోకేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే దేశంలోనే పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఎక్కడ కూడా ఒక నమూనా తీసుకొని ఇలాంటి యాక్టివిటీ చేయలేదనేది మన అభిప్రాయం. గతంలో కూడా ఆయన అభినందనలు తెలిపారు. మొన్న కూడా జరిగిన అద్భుతంగా జరిగింది ఆ సమావేశానికి. మేము ఏదో ఒక ఇష్యూ, మన రాజాం మనకి ఒక కేంద్ర విద్యాలయాన్ని అడిగాం, దాని మీద కలిసినప్పుడు వారు స్వయంగా చెప్పిన మాట అది. అభినందనలు తెలిపారు. బ్రహ్మాండంగా నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషను బాగుంది, పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతుంది, ఇది భారతదేశం స్ఫూర్తినిచ్చిందని వారు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అలాగే నారా లోకేష్ గారు వారు ముఖ్యమంత్రి గారితో సహా ఢిల్లీ వచ్చి ప్రతి విషయంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కానీ, రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టు మీద కానీ, రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ మా ఎంపీలతో కేంద్ర మంత్రులతో కలిసి వారు వివరించడం, ముఖ్యమంత్రి గారు ఏ రకంగా సహకరిస్తున్నారు, వీరు కూడా ఒక పరిమితి చెందిన మంత్రిగా వచ్చి అన్ని డిపార్ట్మెంట్లో కేంద్ర మంత్రులను కలడం మంచి సుపరిణామం. ఇప్పుడు మంచి ఒక టీం వర్క్ జరుగుతుంది. ఆ టీం వర్క్కి లోకేష్ గారు సహకరించడం ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.